హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా చేసుకునే ఫ్రూట్ సలాడ్. 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. నేను స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను. ఇంకో బౌల్ తీసుకొని గోరువెచ్చని పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ లేదా 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. 1.5 స్పూన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మనం మరిగే పాలలో డైరెక్ట్గా వేస్తే సరిగ్గా కలవదు. అందుకే ముందుగా ఒక బౌల్లో పాలు తీసుకొని ముద్దలు లేకుండా కలుపుకొని ఆ మరిగే పాలలో వేసుకోవాలి. పాలు మరుగుతున్నాయి. ఈ కస్టర్డ్ మిక్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి బాగా. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. షుగర్ వేసాక మళ్ళీ కలుపుకుంటున్నాను ఒకసారి. కొంచెం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. టేస్ట్ అయితే ఒకసారి చూసేసుకోండి. షుగర్ అయితే సరిపోయింది, కొంచెం చిక్కబడింది. ఇలా వస్తే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. చిక్కగా అయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వెయిట్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఐస్ క్రీమ్లా అయిపోతుంది, ఇంకా చిక్కబడుతుందండి. దీనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు జీడిపప్పు అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, చెర్రీ, టూటీ ఫ్రూటీ ఇలా మీ ఆప్షనల్ అండి. ఫ్రూట్స్ కూడా ఆప్షనల్. నేను గ్రీన్ గ్రేప్స్, యాపిల్ అండ్ బనానా వేస్తున్నాను. బనానా ఎప్పటికప్పుడు కట్ చేస్తే బాగుంటుంది. ముందుగా గ్రేప్స్ ఉన్న యాపిల్ అయితే నేను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కస్టర్డ్ చూసారా ఎలా ఐస్ క్రీమ్లా అయిపోయిందో, దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం ముందుగా కట్ చేసిన బనానా అయితే ఇప్పుడు యాడ్ చేశాను. గ్రీన్ గ్రేప్స్ అండ్ యాపిల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ గ్రేప్స్ అండ్ యాపిల్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు ముందుగా కట్ చేసిన మన జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా వేస్తే బాదం మిల్క్లా భలే తగులుతుందండి పంటికి. సమ్మర్లో కూల్గా ఉండే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయింది. చూసారా ఐస్ క్రీమ్లా ఎలా అయిందో. పిల్లలకి ఇంట్లో చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రూట్ సలాడ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.